హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. టాలీవుడ్ చరిత్రలో నిజమైన పోటీ అంటే చిరంజీవి బాలకృష్ణ చిత్రాలదే. వీరి మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇప్పుడున్న హీరోల పోటీ అంత రసవత్తరంగా అయితే కొనసాగదు. ఆ రోజుల్లో చిరంజీవి బాలకృష్ణ చిత్రాల పోటీ గురించి అందరూ చర్చించుకునేవారు. వీరి మధ్య పోటీ ఎంతో ఆరోగ్యకరమైన పోటీ. ఇలాంటి పోటీ ఉంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ ఏ సినిమా ఇండస్ట్రీ అయినా కానీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో చిరంజీవి బాలకృష్ణ మధ్య ఎన్నిసార్లు పోటీ జరిగింది, ఆ పోటీలో ఎవరు ఎన్ని సూపర్ హిట్లు సాధించారు, ఎన్ని హిట్లు సాధించారు, ఎన్ని యావరేజ్లు సాధించారు, ఎన్ని ఇండస్ట్రీ హిట్లు సాధించారు అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. ఫస్ట్ టైం వీరి మధ్య పోటీ 1984లో సెప్టెంబర్ 7వ తేదీన బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు సినిమాతో వస్తే, మెగాస్టార్ చిరంజీవి గారు సెప్టెంబర్ 14న ఇంటి గుట్టు సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో మంగమ్మ గారి మనవడు సినిమాతో బాలకృష్ణ గారు బ్లాక్ బస్టర్ సాధిస్తే, ఇంటి గుట్టు సినిమాతో చిరంజీవి గారు యావరేజ్గా నిలిచారు. మళ్ళీ అదే సంవత్సరంలోనే 1984లోనే నవంబర్ 29న బాలకృష్ణ గారు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాతో వస్తే, చిరంజీవి గారు నవంబర్ 23న అగ్నిగుండం సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ గారు ఇండస్ట్రీని సాధిస్తే, చిరంజీవి గారు యావరేజ్గా నిలిచారు. మళ్ళీ అదే సంవత్సరంలోనే 1984లోనే నందమూరి బాలకృష్ణ కథానాయకుడు సినిమాతో వస్తే, చిరంజీవి గారు రూస్తుమ్ సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ హిట్ అందిస్తే, చిరంజీవి గారు ఫ్లాప్ అయ్యారు. మొత్తంగా ఒకే సంవత్సరంలోనే 1984లోనే 3 సార్లు పోటీ పడ్డారు చిరంజీవి బాలకృష్ణ గారు. మళ్ళీ 1985లో బాలకృష్ణ ఆత్మబలం సినిమాతో వస్తే, చిరంజీవి గారు చట్టంతో పోరాటం సినిమాతో వచ్చారు. ఇది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ ఫ్లాప్ అయ్యారు, చిరంజీవి హిట్ అందుకున్నారు. మళ్ళీ ఇదే సంవత్సరంలోనే 1985లోనే బాలకృష్ణ గారు భార్యాభర్తల బంధం సినిమాతో వస్తే, చిరంజీవి గారు దొంగ సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఇద్దరు యావరేజ్లు అందుకున్నారు. 1986లో బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య సినిమాతో వస్తే, చిరంజీవి గారు 7 రోజుల గ్యాప్తో వచ్చారు. ఆ సినిమా మగధీరుడు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో చిరంజీవి గారు యావరేజ్ సాధిస్తే, బాలకృష్ణ సూపర్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇదే సంవత్సరంలోనే 1986లోనే బాలకృష్ణ గారు దేశోద్ధారకుడు సినిమాతో వస్తే, చిరంజీవి గారు 14 రోజుల గ్యాప్తో చెంటబ్బాయి సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో చిరంజీవి గారు ఫ్లాప్ అయ్యారు, బాలకృష్ణ హిట్ అందుకున్నారు. మళ్ళీ ఇదే సంవత్సరంలోనే 1987లోనే చిరంజీవి గారు పసివాడి ప్రాణం చిత్రంతో వస్తే, బాలకృష్ణ రాము సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో చిరంజీవి గారు ఏకంగా ఇండస్ట్రీ సాధించారు, బాలకృష్ణ గారు సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ 1987లోనే అదే సంవత్సరంలోనే బాలకృష్ణ గారు మువ్వగోపాలుడు సినిమాతో వస్తే, చిరంజీవి గారు 14 రోజుల గ్యాప్తో చక్రవర్తి సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ హిట్ అందుకున్నారు, చిరంజీవి యావరేజ్గా మిగిలారు. నెక్స్ట్ 1988లో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో ఒక పోలీస్గా వస్తే, చిరంజీవి గారు మంచి దొంగ సినిమాతో ఒక దొంగగా వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఇద్దరు హిట్ సాధించారు. నెక్స్ట్ 1990లో బాలకృష్ణ నారీ నారీ నడమమరారి సినిమాతో వస్తే, చిరంజీవి గారు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర చిరంజీవితో సమానంగా ఉంటుంది. ఈ సినిమా హిట్ అవ్వడానికి శ్రీదేవి గారు కూడా ఒక ముఖ్య కారణమే. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో చిరంజీవి గారు ఏకంగా ఇండస్ట్రీ సాధిస్తే, బాలకృష్ణ గారు సూపర్ హిట్గా నిలిచారు. నారీ నారీ నడుమవరాజు చిత్రం మ్యూజికల్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ 1997లో అతిపెద్ద సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత హిట్లర్ సినిమాతో వస్తే, బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాతో వచ్చారు. హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు చెల్లెళ్ళకి అన్నయ్యగా నటిస్తే, పెద్దన్నయ్య చిత్రంలో బాలకృష్ణ తమ్ముళ్లకు అన్నయ్యగా నటించారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో 2 సూపర్ హిట్గా నిలిచాయి. 1999లో బాలకృష్ణ సమర సింహారెడ్డి సినిమాతో వస్తే, చిరంజీవి గారు 12 రోజుల ముందే వచ్చారు స్నేహం కోసం సినిమాతో. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఏకంగా బాలకృష్ణ ఇండస్ట్రీ సాధిస్తే, చిరంజీవి గారు జస్ట్ హిట్గా నిలిచారు. నెక్స్ట్ 2001లో బాక్స్ ఆఫీస్ వార్ నా భూతో నా భవిష్యత్ అనేలా జరిగింది. ఇది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో చిరంజీవి మురుగరాజు సినిమాతో వస్తే, బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ గారు ఏకంగా ఇండస్ట్రీ సాధిస్తే,
చిరంజీవి గారు భారీ డిజాస్టర్గా మిగిలిపోయారు మృగరాజు సినిమాతో. నెక్స్ట్ 2004లో కూడా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ గారు లక్ష్మీ నరసింహ సినిమాతో వస్తే చిరంజీవి గారు అంజీ సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ సూపర్ హిట్ గా నిలిచారు, చిరంజీవి డిజాస్టర్ గా మిగిలారు. 2000 సంవత్సరంలో కూడా చిరంజీవి బాలకృష్ణ మధ్య వార్ జరిగింది. ఆ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ గారు వంశోద్ధారకుడు సినిమాతో వస్తే చిరంజీవి అన్నయ్య సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ ఫ్లాప్ గా నిలిస్తే చిరంజీవి అన్నయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి గారు ఖైదీ నంబర్ 150 సినిమాతో సంక్రాంతి వార్లో పాల్గొంటే బాలకృష్ణ గారు గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఇద్దరు హిట్లు అందుకున్నారు. నెక్స్ట్ రీసెంట్గా 2023లో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో వస్తే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చారు. ఇద్దరు సూపర్ హిట్ అందుకున్నారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.